Hi. Good morning, good afternoon, online. All of you, good afternoon. Good afternoon, sir. ఏమైందన్నారు క్లాస్? Afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న ఏమైందమ్మా క్లాస్? చూడండమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిదండి? డిసిషన్ ట్రీ. నెక్స్ట్ డిసిషన్ ట్రీ. సో డిసిషన్ ట్రీ కంటే ముందు ఏం చెప్పుకున్నాం? కేఎన్ఎన్ అండ్ ఎస్విఎం. సో కేఎన్ఎన్ ఎలా వర్క్ అవుతుంది, ఎస్విఎం ఎలా వర్క్ అవుతుందో అప్పుడు చెప్పండి ఎవరైనా సరే. హౌ ద కేఎన్ఎన్ అండ్ ఎస్విఎం వర్క్స్. ఇంకా దానికి నియరెస్ట్ ఈక్విడియన్ డిస్టెన్స్ యూజ్ చేసి నియరెస్ట్ గా ఉన్న పాయింట్ కన్సిడర్ చేస్తాం. అదే మనం ఈవెన్ నెంబర్ తీసుకుంటే కే వాల్యూ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి సార్. ఏది కేటగిరీ ఏ సెలెక్ట్ చేయాలా, కేటగిరీ బి సెలెక్ట్ చేయాలా. అదే మనం ఆడ్ నెంబర్ తీసుకుంటే ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్విఎం. సపోర్ట్ వెక్టర్ మిషన్స్ డేటాని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. మ్యాక్సిమం మార్జిన్ లీనియారిటీగా ఉంటే లీనియారిటీ డేటా అంటే సపోర్ట్ వెక్టర్స్ ఉంది సార్. అదైతే ఆపోజిట్ డేటాని డేటాని చెక్ చేసుకొని లీనియారిటీ ఉన్న డేటాని తీసుకుని వెళ్తాం. నాన్ లీనియారిటీ అయితే కర్నల్స్. Teja, how SVM works. Prashant, how SVM works. Meghna. డేటాని సెపరేట్ చేయాలి. విన్నావా ఆన్లైన్ విన్నావా క్లాస్? నిజంగా విన్నావా లేదంటే లాగిన్ అయ్యి వెళ్ళిపోయినావా? మరి ఎంత ఏది? రెండు సేమ్ ఉంటే రెండు ఎందుకు చెప్పుకుంటాం తల్లి? డేటాని సెపరేట్ చేయడానికి ఒక వెక్టర్ యూజ్ చేసి సెపరేట్ చేస్తాం. మళ్ళీ దీంట్లో టూ ఉంటాయి. ఏంటి లీనియారిటీ మీద ఒకటి, నాన్ లీనియారిటీ మీద. లీనియారిటీ అంటే లీనియారిటీ మెయింటైన్ చేసి అవన్నీ సెపరేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద మైక్రోక్లీన్ వాటిని కెర్నల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అవి 3 టైప్స్. అదే సిగ్మాయిడ్ ఒకటి, గాషియన్ ఒకటి, ఇంకొకటి ఆర్బిఎన్. Next, how the SVM works. SVM యూజ్ చేసి మనం డేటా సపరేట్ చేస్తాం. అంటే రెండు కేటగిరీస్ డేటా కలిసి ఉంటుంది. దానికి హైపర్ ప్లేన్ అనే లైన్ ఉంటుంది. దాని ద్వారా మనం సపరేట్ చేస్తాం. అంటే డైమెన్షన్స్ యూజ్ చేసి లీనియారిటీ తెచ్చుకుంటాం. డైమెన్షన్స్ పెరిగిపోతే మన SVM ఎగ్జిక్యూషన్ టైం అనేది పెరుగుతాం. నెక్స్ట్ ఏంటిదండి? డిసిషన్ ట్రీస్. How SVM works. SVM వర్క్ అంటే కేటగిరీస్ అనేవి లీనియర్గా కలిసిపోయి ఉంటాయి డేటా అనేది. దాన్ని మనం సపరేట్ చేసుకోవడానికి 3D లో చూడడానికి యూజ్ చేస్తాం సార్. దాంట్లో ఆర్బిఎఫ్ సిమెంట్ ఈ కర్నల్ యూజ్ చేసి అది ఎంత డేటా వెళ్తుందో సపరేట్ చేయడానికి 3D లో ఓహో 3D లో వస్తావా? 3D లో సపరేట్ చేస్తాం. ఉన్న వేరే వాటి మీద ఉన్న ధ్యాస కొంచెం సబ్జెక్ట్ మీద పెట్టండి సార్. ఏం సబ్జెక్ట్ సార్? ఫోటోసింథసిస్. ఏం చదువులు సార్ మీ? నాకేం అర్థం కాదు.
కొంచెం ఎస్విఎం కొంచెం చూడండి, క్వశ్చన్స్ దాని మీద అడుగుతారు. హైయర్ డైమెన్షన్స్ అని ఒకటి ఉంది, గుర్తుందా? ఒక్కళ్ళు ఏం చెప్పినారు ఆ పాయింట్? డేటా ఎలా సపరేట్ చేస్తారు, మనకు టైం ఎందుకు పడుతుంది, అక్కడ టైం టేకింగ్ ఎందుకు అవుతుంది? ఎస్విఎం హైయర్ డైమెన్షన్స్ తీసుకుంటున్నాం కాబట్టి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అక్కడ పాసిబిలిటీస్ ఉంటుంది కాబట్టి మనకి టైం అనేది ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంటుంది. యాక్యురసీ ఏమైనా డబుల్ వచ్చేస్తుందా ఏంటి? డబుల్ రాదు, బట్ టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఎస్విఎం ప్రిఫర్ చేయం. బట్ ఎస్విఎం లో కూడా మనకి యాక్యురసీలు మంచిగానే వస్తాయి, బట్ టేకింగ్ టైం. మనకేంటి టైం దగ్గర ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి హైయర్ డైమెన్షన్స్ లో మనం ఎస్విఎం గురించి మాట్లాడుకుంటున్నాం. నథింగ్ బట్ డేటాని ఏమవుతుంది, సపరేట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం సపరేట్? డేటా లీనియర్ గా ఉంటే ఓకే, నాన్ లీనియర్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి? డేటాని హైయర్ డైమెన్షన్ చూస్ చేసుకుని ఆ డేటాను సపరేట్ చేసుకుంటాం. డేటా సపరేట్ చేసిన తర్వాత లీనియర్ గా డివైడ్ చేస్తాం డేటాని. అర్థమవుతుందా? దేవేంద్ర మళ్ళీ ఏందయ్యా ఎన్ని లాగిన్ అవుతావు? చూడండి, నెక్స్ట్ ఏంటిదండి? డిసిస్ ఎంట్రీ. డిసిస్ ఎంట్రీ అంటే ఏంటి? నేనేం చేయను, లాగిన్ లో ఎవరిని తీసేయలే, ఉంచిన. డిసిస్ ఎంట్రీ నెక్స్ట్ ఏంటిది? డిసిస్ ఎంట్రీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, ఓకేనా? సో డిసిస్ ఎంట్రీ నథింగ్ బట్ ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ డేటా మనం ఏదైతే తీసుకుంటామో ఆ డేటాని మేజర్ నోడ్ గా, ఒకటి రూట్ నోడ్ గా, తర్వాత డిసిషన్ నోడ్స్ గా, బ్రాంచెస్ గా, మనకు ఒక ట్రీ ఎలా ఫామ్ అవుతుందో, రూట్ నోడ్ ఎలా ఉంటుందో కింద, ఆ తర్వాత మనకి స్టెమ్ ఎలా ఉంటుంది, స్టెమ్ నుంచి బ్రాంచెస్ ఎలా వస్తాయి, సేమ్ అలానే మనకి డిసిషన్ ట్రీ కూడా వర్క్ అవుతుంది, ఓకేనా? సో మేజర్ గా అసలు డిసిషన్ ట్రీ అంటే ఏంటో చూద్దాం. డిసిషన్ ట్రీ ఈజ్ ఏ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్. సో ఇప్పుడు మనం ఇంకా సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోనే మాట్లాడుతున్నాం, ఓకేనా? డేటా అనేది సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్ వేర్ ద స్ప్లిట్ అకార్డింగ్ టు ది సెర్టైన్ అకార్డింగ్ కండిషన్. సో ఎలా స్ప్లిట్ అవుతుంది డేటా అనేది? డిపెండ్ ఆన్ ద కండిషన్. సో మనకి ఒక్కొక్క స్టెమ్ కి డిఫరెంట్ స్టెమ్స్, మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఎంత అవుతుంది, సబ్ బ్రాంచెస్ కి ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయో సేమ్ అలా కూడా డిసిషన్ ట్రీ కూడా అలానే వర్క్ అవుతుంది. మేజర్ రూట్ ఒకటి ఉంటుంది, రూట్ నోడ్, దాని నుంచి డిసిషన్ నోడ్స్ వస్తాయి, డిసిషన్ నుంచి సబ్ నోడ్స్. అంటే డిపెండ్ ఆన్ ద కండిషన్. ఒక కండిషన్ తీసుకున్నప్పుడు ఆ కండిషన్ నుంచి నెక్స్ట్ ఒక కండిషన్ పాసిబుల్ ఉంటుంది, ఒక కండిషన్ పాసిబుల్ ఉండదు. సో నెక్స్ట్ కండిషన్ పాసిబిలిటీస్ నుంచి నెక్స్ట్ కండిషన్ పాసిబిలిటీస్ నుంచి నెక్స్ట్ కండిషన్, ఇలా ట్రీ అనేది గ్రో అవుతా ఉంటుంది అప్ టు ది ఎండ్ ఆఫ్ ద కండిషన్. సో ఇలా గ్రో అవటం వల్ల మనకి ఒక బ్యాక్లాగ్ కూడా ఉంది, అంటే నథింగ్ బట్ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటిది? ఆ డేటా అనేది ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అర్థమవుతుందా? డేటా అనేది ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డేటా ఓవర్ ఫిట్ అవ్వకుండా నీట్ గా మనకి అవుట్పుట్ రావడానికి మనం ఏం చేయాలి, ఏంటి అసలు డిసిషన్ ట్రీ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం, ఓకే? సో మేజర్ గా ఏం డిస్కస్ చేస్తాం? వాట్ ఈస్ డిసిషన్ ట్రీ, terminology related to the decision trees, different splitting criteria in decision trees, pros and cons of decision tree, implementation of decision tree in Python. So first ఒక ట్రీ చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, decision tree is a supervised learning technique where the data is split according to a certain condition or parameter. Okay na? Let's assume we want to classify whether a customer could retire or not based on their savings and age. Savings age తీసుకొని సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, ఓకేనా? సో డేటా అనేది ఇట్లానే సపరేట్ చేయాలనా, ఇట్లానే సపరేట్ చేయాలనా? రూల్ ఏముందా? లేదు. మీకు ఏ కండిషన్ అనిపిస్తుందో ఆ కండిషన్ తీసుకుంటా, ఓకేనా? ఇక్కడ చూడండి, సేవింగ్స్ తీసుకున్నారు, సేవింగ్స్ $1 million తీసుకున్నారు, ఓకేనా? సో సేవింగ్స్ నుంచి ఏముంది? గ్రేట్ అట్ ది ఏజ్ ఆఫ్ 45, గ్రేటర్ దెన్ 45 ఉంది. నెక్స్ట్ ఒకటే పాసిబిలిటీస్ మనకి, ఎందుకంటే 45 years దగ్గర తీసుకున్నారు, ఓకేనా? సో ఇంకో కండిషన్ ఏమైనా పాసిబుల్ ఉందా? క్లాస్ 0 లేదు. ఒక కండిషన్ ఎంత? ఏజ్ కండిషన్ గ్రేటర్ దెన్ 45. $1 million సేవ్ చేయడానికి 45 years కంటే ఎక్కువ పట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో అక్కడ పాసిబిలిటీస్ ఏముంది? క్లాస్ 1 మళ్ళీ క్లాస్ 0. సో ఏజ్ కాలం పర్టికులర్ గా 45 years దగ్గర ఎంత సేవ్ చేస్తున్నారు? $1 billion, ఓకేనా? సో ఇలా ఒక్కొక్క కండిషన్ డిపెండ్ ఆన్ దట్ కండిషన్ మనం డేటాని సపరేట్ చేసుకున్నాం. సో ఇంకా పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే ఇంకో క్లాస్ పాసిబుల్ అవుతుంది, ఇంకొకటి ఉంటే ఇంకొకటి అవుతుంది, ఇంకొకటి ఉంటే ఇంకొకటి అవుతుంది, అప్ టు ది కండిషన్ ఎండ్ అయ్యే వరకు, నెంబర్ ఆఫ్ కండిషన్ మనకు పాసిబుల్ అయ్యే వరకు ఆ ట్రీ అనేది గ్రో అవుతూనే ఉంటుంది, ఓకేనా? సో మనం ఆ ట్రీ ఫుల్ గా గ్రో చేయాల్సినంత నీడ్ కూడా ఉండదు, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు, ఓకేనా? అట్ ది పొజిషన్ స్టార్టింగ్ మనం ఏం చేస్తాము? ఆ ఇచ్చే డేటాలో ఏది ఇచ్చినారు, అట్ ది సేమ్ టైం
మనీ కూడా ఇచ్చినారు. సో ఇక్కడ నేను సేవింగ్స్ తీసుకున్నాను, మీరు ఏజ్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. పర్టికులర్ గా నేను ఖచ్చితంగా సేవింగ్స్ తీసుకోవాలని ఏమన్నా ఉందా? ఏముండదు. ఓకేనా? సో ఆ రూట్ నెట్ మనం ఫైండ్ చేసుకోవడానికి కూడా మన దగ్గర టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? అర్థమైందా ఇది ఎలా తీసుకుంటున్నారు? టీ అనేది ఎలా గ్రో అవుతుంది అర్థమైందా? డిపెండ్ ఆన్ ద కండిషన్స్, డిఫరెంట్ కండిషన్స్ ప్రకారం మనకు ట్రీ అనేది గ్రో అవుతుంది. సో కండిషన్స్ పాసిబిలిటీస్ ని బట్టి మనకు ఆ ట్రీ అనేది గ్రో అవుతా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి ఏమన్నారు, కస్టమర్ సెగ్మెంటేషన్ నథింగ్ బట్ డేటా క్రెడిట్ స్కోర్ లెస్ దెన్ 750. ఓకేనా? సో లెస్ దెన్ 750 ఉన్నప్పుడు ఇన్కమ్ ఎంత ఉంది, అట్ ది సేమ్ టైం ఇన్కమ్ డిఫరెంట్ కండిషన్స్ పాసిబుల్ ఉన్నాయి. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, క్రెడిట్ స్కోర్, ఇన్కమ్. సో ఇన్కమ్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, 650 ఒకటి ఉంది, 750 ఒకటి ఉంది. ఓకేనా? నెక్స్ట్ 100K ఉంది, 200K ఉంది డాలర్స్. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెంట్ డేటా ఇక్కడ ఒక కండిషన్ పాసిబులా? ఓకేనా? టోటల్ డేటాకి 2 కండిషన్స్ పాసిబుల్. నెక్స్ట్ ఇక్కడ ఒక పాసిబుల్ ఉంది చూడండి, 650 దగ్గర ఒకటి ఉంది, 750 దగ్గర ఉంది. అట్ ద మనీ అంతా 100K దగ్గర ఒకటి ఉంది మనకి, అట్ ది సేమ్ టైం 200K దగ్గర కూడా ఒకటి ఉంది. అర్థమవుతుందా? డిపెండ్ ఆన్ ది డిఫరెంట్ కండిషన్స్ మనం డేటా అనేది సపరేట్ చేసుకుంటాం. సో మేజర్ గా నేనేం తీసుకున్నా, ఫస్ట్ క్రెడిట్ స్కోర్ లెస్ దెన్ 750. క్రెడిట్ స్కోర్ లెస్ దెన్ 750 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది నాకు. ఓకేనా? సో నేను ముందు ఏం చేసినాను, డేటాని 750 కంటే ఎక్కువ, 750 కంటే తక్కువగా సపరేట్ చేసినాను. సో దాని నుంచి ఏం చేసినాను, ఇన్కమ్ $100, ఇన్కమ్ $200. ఫస్ట్ ఇది ఏదైతే ఉంది ఇది రూట్ నోడ్ అవుతుంది. ఓకేనా? ఇవి ఏవైతే కండిషన్ తీసుకున్నామో ఇవి డిసిషన్ ట్రీస్ అవుతాయి. ఓకేనా? డిసిషన్ నోడ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇన్కమ్ అనేది 200K ఉంది, లెస్ దెన్ 200K ఉంది, ఒకటి లెస్ దెన్ 100K ఉంది. సో లెస్ దెన్ 200K అంటే ఇక్కడే కదా. నెక్స్ట్ 200K అని నథింగ్ బట్ ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి పాసిబిలిటీ చూడండి, క్లాస్ 1, క్లాస్ 2. సో క్లాస్ 1 ఇంకా మనకు పాసిబిలిటీ ఉంది అక్కడ డేటా లెస్ దెన్ 200, ఇంకా పాసిబుల్ ఉంది అట్లా లెస్ దెన్ 200 డేటా కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ బ్లూ డేటా ఏదైతే ఉందో ఇక్కడ ఏదన్నా ఉందనుకో ఇన్ బిట్వీన్ డేటాలో, సో ఆ డేటాను కూడా మనం ఇంకో కండిషన్ రాసుకొని సపరేట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా ఇంకో బ్రాంచ్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు ఇది సపరేట్ అయిపోయింది డేటా. సో నాకు ఈ క్లాస్ అనేది క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఏముంది, క్రెడిట్ స్కోర్ అనేది 650 కంటే తక్కువ కూడా ఉంది. ఎస్ సార్, 650 కన్నా తక్కువ కూడా ఉంది. ఎస్ సార్. సో అది కూడా కండిషన్ రాస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, క్లాస్ 1, క్లాస్ 2 మళ్ళీ సపరేట్ చేసినప్పుడు 650 కన్నా డేటా సపరేట్ చేసింది ఉందిగా, 200 ఇక్కడ చూడండి లెస్ దెన్ 200 అండ్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి, 650 వచ్చేసింది ఆ డేటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్కమ్ అనేది $100K అన్నారు. ఓకేనా? ఇన్కమ్ ఎంత, $100K. $100K ఉంది తీసుకున్నాక డేటా అనేది $100K లో అప్ టు $100 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా? సో ఏదైతే ఉందో అది క్లాస్ 1, క్లాస్ 2. ఇంకా డేటా ఆల్రెడీ 650, 750 దగ్గర మనం డేటాని సపరేట్ చేసేసాం. అర్థమవుతుందా? మా ఆన్లైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, ఆఫ్లైన్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు, వాళ్ళకి అర్థం కాలేదంట. మళ్ళీ ఒకసారి చూడండి సార్. డిసిషన్ ట్రీ ఎలా వర్క్ అవుద్ది, ఒక కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకేనా? ఎలా కండిషన్. సో ఒక కండిషన్ తీసుకొని దాని నుంచి నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఎన్నైతే పాసిబిలిటీస్ ఉంటాయో అంతవరకు మనకు ఆ ట్రీ అనేది గ్రో అవుతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక కండిషన్ ఎంత తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేవింగ్స్ 1 million తీసుకున్నాం. ఇప్పుడు కనపడుతుందా, సేవింగ్స్ అనేది $1 million తీసుకున్నాను. సో ఇక్కడ నాకు సేవింగ్స్ ఒక్కటే మ్యాటర్ కాదు. ఓకేనా? ఏజ్ కూడా ఉంది 45 అని. సో నాకు సేవింగ్స్ అనిపించింది, నీకు ఏజ్ అనిపించవచ్చు. నువ్వు ఆ ఏజ్ కూడా నువ్వు రూట్ నోడ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు అట్ ప్రెసెంట్. ఓకేనా? సో ఫర్దర్ గా వెళ్ళాక మనం రూట్ నోడ్ ఏదైనా కూడా తెలుసుకుంటాం. సో ఫస్ట్ టైం తీసుకున్నాం, కండిషన్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం చూస్తాం కాబట్టి డిపెండ్ ఆన్ దట్ నీకు ఏ కండిషన్ కావాలో ఆ కండిషన్ నువ్వు తీసుకుంటావు. సో ఇప్పుడు నేను సేవింగ్స్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ $1 million అనుకున్నాను. సో ఆ $1 million ఎప్పుడవుతుంది నాకు, ఒకటి ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 45 ఉన్నప్పుడు, అరల్స్ ఇంకొక కండిషన్ మనకుందా, లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, క్లాస్ 0 తీసుకున్నాను. నథింగ్ బట్ ఆ నో అనే కండిషన్ నాకు ఎంటీ అయిపోయింది, అక్కడ నుంచి 0. సో నాకు నెక్స్ట్ కండిషన్ ఏముంది, డిసిషన్ నోడ్ ఒకటి ఏముంది, ఒకటి 0 అయిపోయింది, ఒకటి మాత్రమే ఉంది ఇప్పుడు నాకు కండిషన్. ఆ డిసిషన్ నోడ్ అనేది ఏదైతే ఏజ్ అనేది
గ్రేటర్ దెన్ 45 అయిందో, కనిపిస్తుందమ్మా? ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 45 అయ్యిందో, సో దాని నుంచి నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తాను. సో నెక్స్ట్ కండిషన్ ఏముంది ఇక్కడ చూడండి, $1 million తీసుకున్నాను ఇక్కడ. అర్థమవుతుందా? ఎంత? గ్రేటర్ దెన్ $1 million. సో గ్రేటర్ దెన్ $1 million అంటే ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు సైడ్ వస్తుంది, ఈ డేటా వస్తుంది. ఓకేనా? ఇదంతా ఏంటిది? లెస్ దెన్ $1 million. కానీ నేను ఏ డేటా కన్సిడర్ చేసుకుంటున్నాను? గ్రేటర్ దెన్ $1 million. నాకు ఈ డేటానే కావాలంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ డేటాలో నెక్స్ట్ కండిషన్ ఏం పాసిబుల్ అవుతుంది? వై యాక్సిస్ తీసుకుని నాకు 45 ఏజ్ ఒకటి ఉంది. సో 45 years దగ్గర గ్రేటర్ దెన్ $1 million ఎంతమంది గెయిన్ అవుతున్నారు అంటే ఆ ఏజ్ అనేది 45 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది తీసుకుంటున్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది తీసుకుంటున్నారు. సో మనం ఇక్కడ ఎంత మాట్లాడుతున్నాం? ఓన్లీ గ్రేటర్ దెన్ 45 years ఉన్న వాళ్ళు మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. $1 million విత్ గ్రేటర్ దెన్ 45 years ఏజ్ ఆఫ్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం డేటా కన్సిడర్ చేసుకుంటున్నాం. సో అదే కదా నేను డేటా సపరేట్ చేసింది. అర్థమైంది ఎప్పుడైనా? సో నేను ఈ కండిషన్ తీసుకున్నా, నీకు ఎలా వద్దు, నీకు లెస్ దెన్ $1 million ఉండాలి, ఏజ్ అనేది లెస్ దెన్ 45 ఉండాలనుకో, అప్పుడే టోటల్ డేటా ఇటు సైడ్ వస్తుంది. అర్థమవుతుందా? డిపెండ్ ఆన్ ద కండిషన్ నువ్వు ఏదైతే రాసుకుంటున్నావో ఆ కండిషన్ బట్టే డేటా అనేది సపరేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఆ కండిషన్ ఎలా ఉంటుంది? డిపెండ్ ఆన్ ద డేటా, ఆ పాజిబిలిటీస్ ఏదో దాన్ని బట్టి నువ్వు కండిషన్ తీసుకుంటావు. అర్థమవుతుందా? సో ఏదైతే రూట్ నోడ్ ఉందో రూట్ నోడ్ నుంచి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ని మనం డిసిషన్ నోడ్స్ అంటాం. ఆ డిసిషన్ నోడ్ నుంచి ఫామ్ అయ్యేదే నోడ్స్ అనమాట, బ్రాంచెస్, సబ్ నోడ్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు అప్ టు ఇయర్ ఓకేనా? అప్ టు ఇయర్ ఓకేనా? ఆన్లైన్ ఆన్లైన్ ఓకే సార్. ఓకేనమ్మా, నెక్స్ట్ కి వెళ్ళొచ్చా? సో సేమ్ కండిషన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ అర్థం కాలేదు కాబట్టి సెకండ్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఏముంది? క్రెడిట్ స్కోర్ అనేది గ్రేటర్ దెన్ 750 కనిపిస్తుందమ్మా? గ్రేటర్ దెన్ లెస్ దెన్ 750 ఉంది. సో ఒకసారి చూడండి, క్రెడిట్ స్కోర్ లెస్ దెన్ 750 అంటే ఏది సపరేట్ చేసినానా? 750 దగ్గర సపరేట్ చేసినానా? సో చేసిన తర్వాత ఇంకొకటి ఏంటి కండిషన్? ఇన్కమ్ లెస్ దెన్ $200. అర్థమవుతుందా? $200K అంటే $2000 నథింగ్ బట్. సో ఇప్పుడు $200 దగ్గర సపరేట్ చేసిన డేటా. నెక్స్ట్ ఏముంది ఇంకా దీని నుంచి? సెకండ్ కండిషన్ ఇన్కమ్ లెస్ దెన్ $100. $100 అనేది $200 లో వస్తుంది కదా. బట్ పైన ఒకసారి 750 కంటే చూడండి, పైన 750 కంటే పై కండిషన్ చూడండి. సో మనకు అక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి మళ్ళీ. ఎస్ సార్, అవి చూద్దాం నెక్స్ట్. సో ఇప్పుడు $200 దగ్గర క్రెడిట్ స్కోర్ అనేది లెస్ దెన్ 650 ఉన్నది కూడా ఉంది. ఎస్ సార్, క్రెడిట్ స్కోర్ అనేది లెస్ దెన్ 650. ఇక్కడ చూడండి, $200 తీసుకున్నాము. $200 లో ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళది క్రెడిట్ స్కోర్ అనేది 200 నథింగ్ బట్ $650 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? నథింగ్ బట్ క్రెడిట్ స్కోర్ అంతా 650 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ సార్. సో సపరేట్ చేసిన 650 ఉన్న వాళ్ళు సపరేట్ చేసినానా లేదు? ఇది $200 అమ్మా అమౌంట్. ఓకేనా? అమౌంట్ తర్వాత మనకి ఇంకేంటిది? నెక్స్ట్ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ 650 ఉంది, 750 ఉంది. సో 750 ఆల్రెడీ మనం ముందు కండిషన్ తీసుకొని సపరేట్ చేసినాం. సో నెక్స్ట్ ఏం పాసిబిలిటీ ఉంది నాకు? 650. ఈ టోటల్ సేమ్ డేటా కదా, దీన్ని మనం సపరేట్ చేయాలా? లేదు. మనకి ఎక్కడైతే $200 దగ్గర ఆల్రెడీ చూసినాం చూడండి, $200 తర్వాత ఏది చెక్ చేస్తున్నాం? క్రెడిట్ స్కోర్ అనేది లెస్ దెన్ 650 ఉన్నది. ఓన్లీ $200 దగ్గర చెక్ చేస్తున్నాం. సో $100 కండిషన్ మనకు అవసరం అప్పుడు. సో $200 దగ్గర లెస్ దెన్ 650 ఉన్న వాళ్ళు సపరేట్ చేసినాం. చూడండి, అయిందా? సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏముంది? డేటా అనేది క్లాస్ 1, క్లాస్ 2 డేటా అనేది ఆల్రెడీ సపరేట్ అయిపోయింది. సో ఇంకా ఈ డేటా అనేది ఒక దాంట్లో ఒకటి ఇంకా మిక్స్ అయి ఉంటే డిపెండ్ ఆన్ దట్ ఆ డేటాను కూడా మళ్ళీ ఇంకొక కండిషన్ యూజ్ చేసుకొని సపరేట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? అప్ టు ఇయర్ ఓకేనా? ఇక్కడ 100K ఎందుకని ఆగిపోయింది ఇన్కమ్? సో టోటల్ డేటా సేమ్ ఉంది ఇంక ఇక్కడ. సో డేటాను మనం సపరేట్ చేయడానికి ఏమన్నా ఉందా? లేదు. ఓకేనా? సో ఇక్కడ $100 ఉండాలి అంటే ఎలిజిబిలిటీ ఇది క్రెడిట్ స్కోర్ బట్టి ఒక లోన్ ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో నథింగ్ బట్ ఆ రెడ్ బ్లూ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు. నథింగ్ బట్ క్రెడిట్ హిస్టరీ చెక్ చేసి వాళ్ళ ప్రీవియస్ గా ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేసి వాళ్ళ హిస్టరీని బట్టి వాళ్ళు అంటే ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని చెప్పేసి. సో డిపెండ్ ఆన్ దట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ లో మనం ఆ డేటాని సపరేట్ చేసుకుంటాం.
సో ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్ లో ఎలా తీసుకుంటాము, క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, ప్రీవియస్ గా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, సో ఏమన్నా ప్రీవియస్ బిల్లులు కట్టనేవి ఉన్నాయా, ప్రీవియస్ బిల్లులు కట్టేవి ఉన్నాయా, సో వాళ్ళకి ఏమన్నా లోన్ అంటే వేరే ప్రీవియస్ గా ఏమన్నా లోన్ రిజెక్ట్ అయిందా, అర్థమవుతుంది. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం థింక్ చేసి డిపెండ్ ఆన్ ద కండిషన్స్ డేటాని సపరేట్ చేసుకుంటాం. సో ఇలా సపరేట్ చేయకుండా టోటల్ డేటా మన దగ్గర ఒక 1 lakh 2 lakh డేటా ఉంది, ఆ 1 lakhs 2 lakhs డేటాలో నువ్వు సపరేట్ చేయగలుగుతావా? సో మనం తీసుకోవాల్సింది ఏంటి, కండిషన్స్, డిఫరెంట్ కండిషన్స్ లో డేటాను సపరేట్ చేసుకుంటేనే మనకి ఎవరికి ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ కాదు, అసలు ఇంతవరకు లోన్ అనేది తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లోన్ తీసుకొని కట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా డిఫరెంట్ కండిషన్స్ లో మనం చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అప్ టు ఇయర్ ఓకేనా? ఇంకొకసారి చెప్పాలా? ఓకేనా? ఆన్లైన్ ఆన్లైన్ Sir. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. కోకోనట్ వాటరా? రోడ్డు మీద ఆడేం దొరుకుతాయిరా? ఎక్కడ పోయా? అటు సైడ్ ఆడ ఉంటది కదరా, టౌన్కి వెళ్ళే రూట్ లేడు, మధ్యలో ఉంటది కదా. ఇంకా ముందుకు పోవాలంటే నువ్వు అక్కడ ఇది ఉందో చూసినావా? ఎవరు? అక్కడ ఎవరున్నాయి, అక్కడ లేవుగా. ఆ రోడ్ లో ఎదరికెళ్తే ఉంటది స్ట్రైట్. అమ్మగ దగ్గర ఎదరికి వెళ్ళాలి. అమ్మగ దగ్గర నుంచి ఎదరికెళ్తే ఉంటది మళ్ళీ నీకు. మా హాస్టల్ రూట్ గా ఆపోజిట్ లో బకాసురం ఉంది చూడు, అదేంటి బహార్. ఆ బహార్ కొంచెం 2 అడుగులు ఎదరికెత్తే ఉంటది, అదే వైన్ మార్ట్ దగ్గర ఉంటది. మా అర్థమైంది. అప్ టు ఇయర్ ఆన్లైన్, అప్ టు ఇయర్ ఓకేనా? Okay, sir. ఉన్నారు ఆన్లైన్ లో, లేరమ్మా? None, sir. Okay, sir. None, sir. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ చూడండి అమ్మా, వాట్ ఈస్ డిసిషన్ ట్రీ అనేది చూడండి ఇక్కడ ఒకసారి. సో మనకి ఏంటిది మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి మన దగ్గర డేటాలో? ప్యూర్ నోట్స్ ఉండాలి. అర్థమవుతుందా? డేటా అనేది ప్యూర్ నోట్స్, నథింగ్ బట్ మనకు ఇప్పుడు ఏదైతే డిఫరెంట్ కండిషన్ టోటల్ డేటా మిక్స్ అయి ఉందో 1 lakh 2 lakhs డేటాని మనం సపరేట్ చేసుకుంటున్నాం కదా, ఆ సపరేట్ చేసేదాన్ని ప్యూర్ నోట్స్ అంటాం. నథింగ్ బట్ మనకి ఏదైతే ప్యూర్ గా వచ్చినాయి చూడండి, ఇక్కడ డేటా అనేది సపరేట్ అయ్యి నెక్స్ట్ కండిషన్కి వెళ్ళేటప్పుడు డేటా సపరేట్ అయ్యి ఒరిజినల్ డేటా అంటే డేటా టోటల్ డేటా సపరేట్ అయ్యేదాన్ని మనం ఏమంటాము? ప్యూర్ డేటా అంటాం. ఇలా ఓకేనా? ఏ డేటాకి ఆ డేటా సపరేట్ అయ్యే వాటిని ప్యూర్ డేటా అంటాం. ఓకేనా? సో మనకి టోటల్ గా అసలు మేజర్ గా ఎలా ఉంది డేటా అనేది? టోటల్ మిక్స్ డేటా ఉంది. ఆ మిక్స్డ్ డేటా నుంచి డిఫరెంట్ కండిషన్స్ తీసుకొని కండిషన్స్ త్రూ డేటాని సపరేట్ చేసినాం అనమాట. ఓకేనా? సో ఒకసారి ఇక్కడ చూడండి, ఏదైతే డేటా ఉందో ఇది ఏమన్నాము? రూట్ నోడ్ అంటాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే టోటల్ డేటా తీసుకుంటామో దాన్ని రూట్ నోడ్ అంటాం. తర్వాత దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? తర్వాత ఏంటిది? డిసిషన్ నోడ్స్. రూట్ నోడ్ నుంచి ఏదైతే వస్తాయో ఆ 2 కండిషన్స్ ఏవైతే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వాటిని డిసిషన్ నోడ్స్ అంటాం. ఆ తర్వాత ఏంటండి? లీఫ్ నోడ్స్ అన్నమాట. ఆ తర్వాత మనకి బ్రాంచ్ ట్రీ. నథింగ్ బట్ డెప్త్ అంటే ఎంత తీసుకుంటామంటే ఈ ట్రీ ఎంత ఫామ్ అవుతుంది, డిఫరెంట్ కండిషన్స్ ఒక 100 కండిషన్స్ ఫామ్ అయినాయి. సో అప్పుడు మనకి ఏమవుతుంది? కండిషన్ ఫామ్ డేటా ఓవర్ ఫిట్ అవుతుంది అనమాట. సో అలా ఓవర్ ఫిట్ అవ్వకుండా ఉన్న నీ కోసం ఆ డెప్త్ తీసుకుంటాం అనమాట. డెప్త్ ఆఫ్ 3 నాకు ఎంత కావాలి, డెప్త్ ఆఫ్ 2 ఇంత తీసుకున్నాను, ఈక్వల్ టు 2 తీసుకున్నాను, 1 2 3 తీసుకుంటే ఇంకోటి, 4 తీసుకుంటే ఇంకోటి, అలా అనమాట. ఓకేనా? అప్ టు ఇయర్ ఓకేనా?
ఆన్లైన్. ఓకే సార్. ఇది ట్రీ ఫామ్ అయ్యే పొజిషన్ ఎలా ఉంటుంది? రూట్ నోడ్, డిసిషన్ నోడ్, టర్మినల్ నోడ్, బ్రాంచ్ నోడ్, ఈ 4 అన్నమాట. నోట్స్ రాసుకోండి అమ్మా.